హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నిషి వైజయంతి ఫోన్ చేసి యువరాజ్కి విషయం అంతా చెప్పేస్తారు. ఇక ఇదంతా ఆ జగదాత్రి కేదార్ వల్లే జరుగుతుందని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక వైజయంతి నాకు చాలా భయంగా ఉందిరా అబ్బోడా అని అంటుండగా ఇక యువరాజ్ నేను ఎలాగైనా ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తానమ్మా, వీలైతే మీరు ఆపేయండి, లేదంటే ఎంత వీలైతే అంత లేట్గా ఆ దత్తత కార్యక్రమం మొదలయ్యేలా చూడండి అని యువరాజ్ అంటూ ఉంటాడు. సరే అబ్బోడా, తొందరగా ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటుంది వైజయంతి. నిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లేదు, ఎలాగైనా ఆ దత్తత కార్యక్రమాన్ని నేను జరగనివ్వను అని యువరాజ్ అంటూ ఉంటాడు. మరోవైపు దాత్రి కేదార్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి, రేపు ఈ దత్తత కార్యక్రమం జరుగుతుందంటావా, నాకు ఇంటి పేరు దక్కుతుందంటావా అని అంటుండగా ఖచ్చితంగా దత్తత కార్యక్రమం జరిగేలా చేస్తాను. ఇక ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి వచ్చిన యువరాజ్ని కూడా పట్టుకుంటాను అని దాత్రి అంటూ ఉంటుంది. నిజంగా యువరాజ్ వస్తాడంటావా, లేకపోతే తను తప్పించుకోవడమే మేన్ అనుకుంటాడంటావా అని కేదార్ అంటుండగా లేదు, తనకి తన వారసత్వం అంటే చాలా పొగరు. ఎందుకంటే వజ్రపాటి ఇంటికి తనొక్కడే వారసుడు అన్న పొగరు యువరాజుకి బాగా ఉంది. అందుకే సూర్యమామని కూడా చంపేశాడు. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి కూడా ఖచ్చితంగా వస్తాడు. అప్పుడే మనం యువరాజ్ని పట్టుకోవాలి అని అంటుండగా ఇక మనకు అన్ని మంచి రోజులే అన్నమాట దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. తెల్లవారిపోతుంది. కేదార్ని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది దాత్రి. మరోవైపు కింద హోమం ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ బూచి యాపిల్ తినుకుంటూ కూర్చుంటాడు. ఇక పంతులు గారు అడిగిన వల్ల సురేష్ అందిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు నువ్వేం పని చేయవా బాబు అని అడుగుతుండగా ఇక నేను ఇల్లరికపు అల్లున్నే, కానీ నేను చేసేవి చాలా ఉన్నాయి అని అంటూ కదలకుండా అక్కడే కూర్చుంటాడు బూచి. ఇక కేదార్ని రెడీ చేసి కేదార్కి కండువా వేసి నువ్వు పంతులు గారు పిలవగానే కిందికి వచ్చేయి, నేను ఏర్పాట్లు చూస్తాను అని దాత్రి అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా పనులు చేయడానికి చాలామంది ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటే ఉండు అని కేదార్ అంటుండగా అలాగే ఉంటాను అని అంటూ కేదార్ దగ్గరే ఉండిపోతుంది దాత్రి. ఇంకా దాత్రి ఇలా అంటుంటుంది, ఈరోజు నీ సంతోషాన్ని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక కేదార్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను 25 ఏండ్లుగా ఈ నాన్న అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను దాత్రి. ఇక ఖచ్చితంగా ఈ దత్తత కార్యక్రమం జరుగుతుంది కదా, నాకు నాన్నకి ఉన్న అడ్డంకి తొలగిపోతుంది కదా, రేపటి నుండి నేను నాన్న అని పిలవచ్చు కదా అని కేదార్ దాత్రిని అడుగుతుండగా ఖచ్చితంగా పిలవచ్చు కేదార్, ఇక మామయ్యకి నీకు అడ్డంకి ఎవరు ఉండరు అని అంటూ ఉంటుంది దాత్రి. అప్పుడే కౌశికి వచ్చి కేదార్ మాటలని వింటూ సంతోషపడుతూ కేదార్ దగ్గరికి వస్తుంది. ఇక రెడీ అయ్యావా కేదార్, పంతులు గారు పిలవగానే కిందికి రా అని అంటూ ఉంటుంది. సరే అక్క అని అంటూ కౌశికి కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు కేదార్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కేదార్ అని అంటుండగా కాదక్క, నీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం, నువ్వు నాకు అండగా నిలబడి ఈ దత్తతని జరిపిస్తున్నావు కాబట్టే నాకు నాన్నకి ఉన్న దూరం తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ అక్క, ఈ జన్మలో నీ తమ్ముడిని కాకపోయినా ఆ వచ్చే జన్మలోనైనా నీకు తమ్ముడిగా పుట్టి నా రుణం తీర్చుకుంటానక్క అని కేదార్ అంటుండగా ఈ జన్మలో నువ్వు నాకు తమ్ముడు కాదని ఎవరన్నారు, తోడ బుట్టకపోయినా ఈ ఇంటి వారసుడు నువ్వు కాకపోయినా నువ్వు నాకు తమ్మునివే కేదార్ అని అంటుండగా థ్యాంక్స్ అక్క అని అంటుంటాడు కేదార్. ఈ విధంగానైనా నీకు జరిగిన అన్యాయంలో కొంత భాగమైనా తగ్గుతుంది కేదార్ అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి కిందికి రాగానే పంతులు గారు అందరినీ పిలవండమ్మా, హోమం స్టార్ట్ చేద్దాం అని అనగానే సరే అని అంటూ బాబాయిని తీసుకొస్తాను నేను అని కౌశికి వెళ్ళబోతుండగా సురేష్ నేను మామయ్యని తీసుకొస్తాను అని
అంటాడు. ఇక దాత్రి కేదార్ని తీసుకురా అనగానే ఇక దాత్రి కూడా కేదార్ని తీసుకొస్తూ ఉంటుంది. కేదార్ వచ్చి పీటల మీద కూర్చుంటాడు. సుధాకర్ కూడా పీటల మీద కూర్చుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు దత్తత జరుగుతుందన్న నమ్మకం నాన్న వాళ్ళ ముఖాల్లో కనబడట్లేదు, ఆగుతుందన్న టెన్షన్ దాత్రి ఫేస్లో కనబడట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అని కాచి అడుగుతుండగా ఇది తుఫాన్ ముందు ప్రశాంతతలాగా ఉంది అని అంటుంటాడు బూచి. ఇక పంతులు గారు వైజయంతిని అక్కడ కూర్చోమని అంటూ ఉంటారు. ఇక నిషి వైజయంతిని ఇలా అంటూ ఉంటుంది, పాపం వీళ్ళ దత్తత కార్యక్రమం కళ్ళ ముందే కూలిపోతుందని తెలియక చాలా సంతోషంగా ఉన్నారత్తయ్య అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు నిషి వైజయంతి ఇద్దరు. ఇంకా మళ్ళీ పంతులు గారు కూర్చోమని అనగానే ఇక కౌశికి పిన్ని కూర్చో పిన్ని అని అంటుండగా వైజయంతి సైలెంట్గా ఉండిపోతుంది. ఇక మళ్ళీ దాత్రి కూడా కూర్చుండతయ్య అని అంటూ ఉంటుంది. కానీ వైజయంతి మాత్రం కూర్చోదు. ఇక అప్పుడే యువరాజ్ లేదు, ఎలాగైనా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలి అని అనుకుంటూ ఇక వజ్రపాటి ఇంటికి వచ్చి కారు దిగి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో కౌశికి దాత్రి కార్లో స్వీట్ బాక్సులు ఉన్నాయి తీసుకురాపో అని అనగానే దాత్రి వెళ్తూ ఉంటుంది. ఇక యువరాజ్ అదే టైంలో లోపలికి వస్తూ దాత్రిని చూసేస్తాడు. ఇక దాత్రి మాత్రం చూడకుండా అటువైపుగా నడుస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ లోపలికి వెళ్లకుండా ఒక చెయ్యి యువరాజ్ని పట్టుకొని లాగేస్తుంది. బాయ్ అని అంటుంటాడు యువరాజ్. నేను ఇంత చేసింది నువ్వు ఇప్పుడు ఇలా చేయడానికా అని మీనన్ అంటూ ఉండగా, కాదు బాయ్, లేదంటే ఇప్పుడు నా ఐడెంటిటీ పోతుంది, వేరే వాడెవడో నా స్థానంలో కూర్చుంటాడు అని యువరాజ్ అంటుండగా, లేదు, ఇటువంటి ఒక టైం కోసమే జేడీ కాపు కాచుకొని కూర్చుంది అని మీనన్ అంటూ యువరాజ్ లోపలికి వెళ్లకుండా ఆపేస్తాడు. ఇక దాత్రి ఆ స్వీట్ బాక్సెస్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. యువరాజ్ ని మాత్రం చూడడు. ఇక కౌశికి బలవంతంగా వైజయంతిని ఆ పీటల మీద కూర్చోబెడుతుంది. ఇక పంతులు కంకణాలు ఇవ్వగానే సుధాకర్ వైజయంతికి కంకణం కట్టగా వైజయంతి కూడా సుధాకర్కి కంకణం కడుతుంది. ఇక కేదార్కి కంకణం కట్టమని పంతులు గారు అనగానే అలాగే అంటూ కేదార్కి కూడా సుధాకర్ కంకణం కడతాడు. ఆ తర్వాత పూలదండ వైజయంతికి వేయబోతూ ఉండగా సుధాకర్ని ఆపి తనే వేసుకుంటుంది. ఇక కేదార్కి సుధాకర్ పూలదండ వేసి తను కూడా వేసుకుంటాడు. ఇక హోమం స్టార్ట్ చేస్తారు. ఇక సుధాకర్ కేదార్ ఇద్దరు ఒకరినొకరి సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. అలా హోమం జరుగుతూ ఉంటుంది. ఇక అదంతా చూస్తూ అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక నిషి మాత్రం యువరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. యువరాజ్ వస్తాడని కమలాకర్ కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటారు. కానీ పంతులు గారు ఇంతలో ఇలా అనేస్తారు. ముగ్గురు లేచి నిలబడి ఈ పూర్ణాహుతిని హోమానికి సమర్పిస్తే హోమం ముగుస్తుంది అనగానే ఇక ముగ్గురు లేచి నిలబడతారు. పూర్ణాహుతిని కూడా సమర్పిస్తారు. హోమం పూర్తయింది. ఇక మళ్ళీ ఒక్కసారి కూర్చొని ఈ నీళ్ళధార పాలధార వదిలిపెడితే దత్తత కార్యక్రమం పూర్తవుతుంది అని అంటుండగా వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కౌశికి నీళ్లు పోయడానికి రెడీగా ఉంటుంది. ఇక కేదార్ చెయ్యి మీద ఉంటుంది. వైజయంతి బలవంతంగా చేయి చాపుతుంది. ఇక కేదార్ చేతి నుండి నీళ్లు సుధాకర్ వైజయంతి చేతుల మీదుగా కింద ప్లేట్లో పడుతూ ఉంటాయి. కౌశికి నీళ్ళని పోస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్నాళ్ళుగా నీకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు కాస్త పరిహారం చెల్లిస్తున్నట్టు అనిపిస్తుంది కేదార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది కౌశికి. దాత్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పాలని పోస్తూ ఉంటుంది కౌశికి. ఇక ఆ తర్వాత పంతులు గారు ఇంతటితో దత్తత కార్యక్రమం పూర్తయింది అని అంటూ, బాబు ఇక నుండి ఆయన గారు మీ నాన్నగారు, నీ ఇంటి పేరు వజ్రపాటి కేదార్ అని పంతులు గారు అనగానే నిషి కమలాకర్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక సుధాకర్ ని చూస్తూ కేదార్ నానా అని పిలుస్తాడు. ఇక సుధాకర్ కూడా కేదార్ భుజం మీద చెయ్యి వేసి ఇక నిన్ను ఆ పిలుపు నుండి ఎవరు దూరం చేయలేరు అని అనేస్తాడు సుధాకర్. ఇక కేదార్ సుధాకర్ని వాటేసుకొని 25 ఏళ్ళు పట్టింది నాన్న నాకు ఈ పిలుపు పిలవడానికి అని అంటూ
సంతోషపడుతూ ఏడుస్తూ ఉంటాడు కేదార్. ధాత్రి అంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఇదంతా ధాత్రి కళ. దత్తత కార్యక్రమం పూర్తయిపోయింది అని ధాత్రి కలకంటూ ఉంటుంది. కానీ దత్తత కార్యక్రమం పూర్తి అవదు, అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. హోమగుండం ముందు కేదార్, సుధాకర్ ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇక పంతులు వైజయంతిని కూర్చోమని అంటుండగా కౌశికి కూడా వైజయంతిని బలవంత పెడుతూ ఉంటుంది. ఇక ధాత్రి కూడా కూర్చోమని అంటూ ఉంటుంది. కానీ వైజయంతి మాత్రం నిరక్కండిగా ఇలా చెప్పేస్తూ ఉంటుంది, నాకు కేదార్ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదమ్మి అని చెప్పేస్తుంది. అంతా అనుకున్నాక ఇప్పుడు ఇలా అడ్డం తిరగడం ఏంటి పిన్ని అని కౌశికి అంటుండగా, మీరు నిర్ణయం తీసుకొని మా నెత్తి మీద రుద్దడం న్యాయమా అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక ధాత్రి అనుకున్నట్టు దత్తత కార్యక్రమం జరుగుతుందా, కేదార్కి వజ్రపాటి వారసుడు అన్న పేరు లభిస్తుందా, యువరాజ్ అక్కడికి వస్తాడా, ధాత్రి పట్టుకుంటుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.